నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ జయంతి వేడుకలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కాళ్ల మండలం బొండాడ్లో సుమారు 60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా తొలగించడం దుర్మార్గం. వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్. ఎండగండి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. గ్రామదేవత జాతర మహోత్సవాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. నేటి ప్రభుత్వాలు చెడు సంస్కృతిని భవిష్యత్తు తరానికి అందిస్తున్నాయి. సంక్రాంతి కోడి పందాలు, జూదంపై ఎమ్మెల్సీ గోపిమూర్తి ఆవేదన. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని నియోజకవర్గంలో పలు గ్రామాలు, వార్డుల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా భీమవరం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం స్థానిక బీవీరాజ్ పార్క్ దగ్గర స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఘంటసాల గాన కచేరీ నిర్వహించే 200 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ఢిల్లీ పాలకుల కబంధ హస్తాల నుండి తెలుగు ప్రజలకు స్వేచ్ఛ రాజకీయాలను అందించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిద్దామన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో పలు చిత్రాల్లో అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన అనేక పాత్రలను పోషించి ప్రజల గుండెల్లో అభిమాన నటుడిగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా ప్రసిద్ది చెంది రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశారన్నారు. టీడీపీ కార్యదర్శులు కొళ నాగేశ్వరరావు, వేండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకునిగా పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ లబ్ది చేకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, టీడీపీ నాయకులు చెల్లబోయిన వెంకట సుబ్బారావు, బొక్కా శ్రీను, ఎలమంచిలి శ్రీనివాస్, కొత్తపల్లి ప్రసాద్, పేరూరి గణేష్, వెన్నకోట వినాయక్, కాపా అమరబాబు, వలవల ఆదిలక్ష్మి, గుల్లంకి శ్రీలక్ష్మి, వార్డ్ బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, నందమూరి అభిమానులు తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా సరే ఆయన వర్ధంతి కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి కానీ, జయంతి కానీ ఒక పండగ వాతావరణంలో ఆయన గుర్తు చేసుకునే తెలుగు ప్రజలందరూ ఈ రోజున ఉన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువారి గుండెల్లో ఒక యుగ పురుషుడిగా ఆయన ఉన్నారు. ఈ రోజున ఆయన 30వ వర్ధంతి మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి మానవ సేవే మాధవ సేవ, సమాజమే దేవుళ్ళని ఒక నినాదంతో మరి పార్టీ పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని దాదాపు 20 రూపాయలతో పెన్షన్ ప్రారంభించిన మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈ రోజున ఆయన బాటలోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ 20 రూపాయలు పెన్షన్ ఉన్న దాన్ని 4000 రూపాయలు చేయడం జరిగింది. ఈ రోజున ఎంతో మంది పేదవాళ్ళకి సంక్షేమం ఎన్నో రకాలుగా స్త్రీశక్తి రూపంలో ఉచిత బస్సు కానీ మహిళలకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆశలు హక్కు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎన్నో స్త్రీలకి, మహిళలకి మరి అనుకూలంగా నా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎన్నో అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. పద్మశ్రీ అవార్డు ఉన్న మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలోనే మనం అందరం నడుస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన పెట్టిన పథకాలను పెంచుకుంటూ ఈ రోజున ప్రజల మనసులో ఉన్నారు. ఒక పసుపచ్చని వాళ్ళ సింబల్ పెట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రజల మనసులో నిలిచారు. మన తెలుగువారు ఎక్కడున్నా సరే, తెలుగు జాతి ఎక్కడున్నా సరే, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా సరే తెలుగు మాట్లాడాలని పెట్టింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారే. మన తెలుగువారి మాట, తెలుగు భాష రావాలని ఢిల్లీలో కూడా ఆయన స్ఫూర్తితో అందరూ కూడా తెలుగు మాట్లాడటం ఈ రోజున మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఈ రోజున యువత ముఖ్యంగా ఆయన బాటల్లో నడిచి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చేసిన
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క అభిమాన నటుడు. మరి ఆయన ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు నటించి సుమారు 300 చిత్రాలు నటించి తర్వాత తెలుగు ప్రజల యొక్క ఆయనకి ఇచ్చినటువంటి గౌరవానికి ప్రజలు కూడా నేను ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అవినీతి అక్రమాలతో ఊరుకుపోయి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతినడం దృష్టిలో పెట్టుకుని ఆయన 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన 9 మాసాలు సుడిగాల్లో పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారం చేపట్టిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ప్రధానంగా మహిళలకు ఆస్తుల హక్కు కానీ, మండల వ్యవస్థను కానీ, కర్నూలు మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం కానీ, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, పక్కా గృహ నిర్మాణం చేయడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైతే రాష్ట్రం ప్రభుత్వం మరి గతంలో ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు తీసుకొస్తూ అమరావతి రాజధాని అభివృద్ధి పరచడంలో కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో కానీ చేస్తున్న కృషి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి మేము అందరూ కూడా ఈ రాష్ట్ర పార్టీ తరఫున అందరూ కూడా ఈ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలుగు. నటుడు రాముడుగా, కృష్ణుడుగా ఎన్నో పాత్రల్లో ఆ దేవుని ప్రత్యక్షంగా మనం చూడబోయిన ఆ పాత్రలో ఎన్టీ రామారావు చూసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి సినీ పరిశ్రమలోనే బౌటూరు లేని మహారాజు వెలుగుతున్న సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసే దుర్మార్గాలను ఎదిరించి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలనే అధికారంలో తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఎక్కిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారికి ఈరోజు భీమవరం నియోజకవర్గ మరి తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున తోట సీతారామచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన చేసిన గొప్ప పరిపాలన, ఆయన పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని సంక్షేమాన్ని అనే దాన్ని ప్రజలకి పరిచయం చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఆయన అడుగుజాడలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజులో నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న రాజకీయ పునరేకీకరణ చేసి మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మరి భారత పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. అంత గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తర్వాత లోకేష్ బాబు గారిని మనందరం నందమూరి తారక రామారావు గారు ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కార్యకర్తలందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమం చేసి
వగలరాని సొగసు కాదను వేడ దిగురావే వగలరాని సొగసు కాదను తోటలో నిచినదామా వేటకు వచ్చానే దిక్కముల కన్నులు చిన్నదాని కోసమే దిక్కముల కన్నులు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తదుపరి ఇక్కడ వీరం పార్క్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టౌన్ ప్రెసిడెంట్ రాము గారు, సెక్రటరీ గోవింద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఘంటసాల గానామృతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. వృద్ధులకి, వృద్ధు మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. 1947 నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు డెవలప్ చేయలేని విధంగా కూడా మరి పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశంలోనే ఎక్కువ స్థానం సాధించి ప్రతి కార్యక్రమం కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ కూడా అమలు పరుస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. కూడు గూడ గుడ్డ నినాదంతో మొదలుపెట్టి మొదటిసారిగా పూర్వం ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూడా కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టడం, మన 20 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుని మున్సిపల్ కరణాలు అటువంటి పట్వారీ విధానాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి అధికారులందరినీ కూడా నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు కూడు గూడు గుడ్డ నీడ అనే నినాదంతో పార్టీ పెట్టారు. అంటే పేదవాడిని ఆదుకుని పేదవాడిని ఉన్నవాడిగా చేయాలన్నది ఆయన లక్ష్యం. దాంట్లోనే ఈ రోజు దాకా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఏదైనా తెలుగుదేశం పార్టీ అనేది అధికార పార్టీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజల పార్టీగా పనిచేసేది తెలుగుదేశం పార్టీ. మరి ఇదే స్ఫూర్తితో రామారావు గారు అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేర మరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, సినీ రంగంలో దిదీప్యమానంగా ఎలుగుతున్న సమయంలో ఎంత సకల సౌకర్యాలున్నా, ఎంత డబ్బు వచ్చినా ఆయన పట్టించుకోకుండా పేదవాడి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించి కాంగ్రెస్ పార్టీకి ఎదురొక్కి ఇందిరాగాంధీని ఎదిరించి ఈ యొక్క పార్టీని నిర్మించి తెలుగుదేశం పార్టీని అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చి బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడి పక్కా గుహాలు, జనసా వస్త్రాలు, రేషన్ బియ్యం కానించి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనే పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడికి పగ్గాలు అప్పగించి అదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఈ యొక్క తెలుగుదేశం కాళ్లమండలం బొండాడ్లో సుమారు 60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా తొలగించడం దుర్మార్గమని, వారికి కనీసం ఇళ్ల స్థలాలను ప్రత్యామ్నాయంగా చూపించకపోవడం దారుణమని వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లమండలం బొండాడ్లో ఆయన పర్యటించారు. గ్రామంలో అభివృద్ది పేరుతో ఇటీవల పేదల ఇళ్లను తొలగించిన నేపథ్యంలో ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉన్నతాధికారులకు ఎవరికి చెప్పినా న్యాయం జరగలేదని, డబ్బున్న వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వారి ఇళ్లు తొలగించకుండా పేదల ఇళ్లను
తొలగించారని నరసింహరాజు ముందు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి ఇల్లు తొలగించి నమ్మించి పేద ప్రజలను మోసం చేయడం అన్యాయమన్నారు. అభివృద్ధి చూసి పార్టీ మారానని చెప్తున్న సర్పంచ్ బద్ద నాగరాజు గ్రామంలో సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. శ్మశానం రోడ్డు వేయడం తప్ప ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఇన్ఛార్జిగా ఉండగా గ్రామంలో 3 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు గ్రామంలో ప్రజలు చెప్తుంటే తెలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా స్థలాలు ఇప్పిస్తానని చెప్పి 1,30,00,000 వసూలు చేశారని ప్రజలు చెప్తున్నారన్నారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గ్రామ ఉప సర్పంచ్ ప్రసన్న కుమార్, పార్టీ నాయకులు గణేశ్న రాంబాబు, వేగేశ్న జయరాం కృష్ణంరాజు, కొలుకులూరి ధర్మరాజు, వేగేశ్న రవిరాజు, గొళ్లపండు, ఎల్లన్పురం, బొండాడపేట ఎంపీటీసీలు సత్యనారాయణ పాల్గొన్నారు. బొండాడ గ్రామంలో కాయకష్టం చేసుకుని సొంతిళ్ళు లేక మరి అసలు మినాలు ఇల్లు వేసుకుని గత 50-60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు దౌర్జన్యంగా ఉన్నపళ్ళంగా వాళ్ళ ఇల్లు కూల్చి మరి వాళ్ళందరినీ రోడ్లు పడేయడం జరిగింది. మరి అప్పుడు కూల్చినప్పుడు మీకు అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇస్తామని, మీకు పట్టాలు ఇస్తామని చెప్పి నమ్మించి ఇల్లు పీకిన తర్వాత సర్పంచ్ కాదు, సర్పంచ్ గారి భర్త మరి వీళ్ళందరినీ కూడా మోసం చేసి అన్యాయం చేయడం జరిగింది. అభివృద్ధి ఏం జరిగింది మీ ఊళ్ళో? సంవత్సరం అయింది, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎన్ఆర్జీఎస్ కింద ఒక శ్మశానానికి ఒక రోడ్డు వేసేది తప్పించి ఏ అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు 3 కోట్ల పైన పనులు ఇక్కడ చేశాం. అనేక చోట్ల అర్జునపేటలో కానీ, శివాలయం వీధిలో కానీ, ఆ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న గుండుపేటలో కానీ సిమెంట్ రోడ్లు వేయటం. మరి ఏదైతే సంత మార్కెట్ ఉందో, మెయిన్ మార్కెట్ అంతా మునిగిపోతుందంటే దానికి డ్రైన్ కూడా నేను డబ్బులు ఇచ్చి మరి చేయించాం. అప్పుడు ఇదే మరి నాగరాజు గారు ప్రెసిడెంట్ భర్తగా ఆయన ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ అంతా చేశాం. ఇప్పుడు ఇది 10 లక్షలు శ్మశానానికి ఇస్తే ఏదో డెవలప్మెంట్ చూసి నేను పార్టీ మారానని చెప్తున్నాడు. డెవలప్మెంట్ అంటే ఆయన సొంత డెవలప్మెంట్ అని మరి ప్రజలు చెప్తా ఉంటే తెలుస్తాను. వీళ్ళందరికీ ఇల్లు ఇప్పిస్తారని చెప్పి వీళ్ళందరి దగ్గర కూడా సుమారు 1,30,00,000 వరకు కలెక్ట్ చేసి ఈ స్థలాలు ఇప్పిస్తారని చెప్పి పీడబ్ల్యూడి ఇరిగేషన్ దాంట్లో స్థలాలు చూపించి కొలిసి ఈ నెంబర్ నీది అని చెప్పి మోసం చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఇల్లు మట్టి కూడా పట్టుకెళ్ళి వేరే చెరువులు పోడ్చడం జరిగింది. అది కూడా మీకు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. చెరువుల్లో కానీ, ఇరిగేషన్ పోరంబోకులో కానీ ఏ విధమైన పట్టాలు ఇవ్వడానికి కానీ, కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఎవరికీ అధికారం లేదు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా అధికారం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అలాగా. ఆ చేత మిమ్మల్ని మోసం చేసి ఆ స్థలాలు చూపించి మీ దగ్గర డబ్బు వసూలు చేసినట్టుగా మీరు చెప్తుంటే తెలిసింది. ఆ డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి వెంటనే అతను అప్పచెప్పాలి. డెవలప్మెంట్ చూసి పార్టీ మారేనన్న పెద్ద మనిషి ఇలా డబ్బులు వసూలు చేయటం చాలా అన్యాయం. నేనున్నంతకాలం అలాంటి అవకతవకలు జరగకుండా నేను చూసుకుంటూనే ఉన్నాను. నేనున్నంతకాలం అతను ఇలాంటి తప్పుడు పనులు మాత్రం ఎప్పుడు చేయలేదు అని నేను అనుకుంటున్నాను. నా దృష్టికి రాలేదు. కానీ ఇప్పుడు అభివృద్ధి చేసిన చూసి పార్టీ మారిన నాయకుడు మరింత డబ్బు ఈ పేర్ల దగ్గర వసూలు చేశాడంటే దీన్ని ఎవరు కూడా క్షమించకూడదు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ప్రజలు ఉన్న ఆరోపణనే మీరు ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా మీ ద్వారా ఎవరైతే డబ్బులు కట్టారో మీ నాగరాజు గారికి ఆయన తప్పనిసరిగా అవన్నీ వసూలు చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి. అర్జెంటుగా వీళ్ళందరూ కూడా ఉండటానికి రోడ్డు మీద ఉన్నారు కాబట్టి అర్జెంటుగా మీరు ప్రత్యామ్నాయంగా సైట్ చూపించి వారికి స్థలాలు అలాట్ చేసి వాళ్ళ ఇంటికి కట్టుకుంటానికి లోన్ కూడా శాంక్షన్ చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. ఈ రోడ్డు కూడా చక్రం నుంచి లంక వరకు కూడా ఆ సమయంలోనే నేనే శాంక్షన్ చేసి ఈ రోడ్డు వేయించాను. నాడు నేడు కింద స్కూల్స్ కింద 1 కోటి రూపాయల పైన మీ గ్రామానికి ఇచ్చాను. అనేక సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం. మరి ఫిల్టర్ పెట్టలు కూడా మా టైంలోనే వాటర్ బాగలేదంటే ఫిల్టర్లు కూడా మార్చాను కూడా మా గవర్నమెంట్లోనే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పని చేసింది లేదు కానీ ఆయన బట్టి 1,32 లక్షలు జనాల దగ్గర కలెక్ట్ చేశాడంటే ఆడొక ప్రజానాయకుడిగా ఇంకా మాట్లాడుతానంటే మరి నిజంగా మరి మీ బండాడు ప్రజలందరూ కూడా తలదించుకోవాలి. అలాంటి నాయకుడిని అక్కడ పెట్టుకున్నారు. పైన ఉన్నదాన్ని బట్టి కింద వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి
సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎండగండి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ఘనంగా జరిగాయి. 4 రోజుల క్రితం ఎండగండి గ్రామంలో పుట్టింటికి తీసుకొచ్చిన అమ్మవారికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. అనంతరం ముక్కనుమ రోజున అమ్మవారిని ఆడపడుచులు హారతులతో నైవేద్యాలతో మంగళ వాయిద్యాలతో అత్యంత ఘనంగా అమ్మవారిని అత్తారింటికి రాయపేటలో 2 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సుందరంగా నిర్మించిన ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ అమ్మవారిపైన తన గ్రామస్తులపైన అభిమానంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆశయంతో గ్రామంలోని పోలేరమ్మ తల్లి ఆలయాన్ని శివాలయాన్ని కూడా కోట్లాది రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేసి గ్రామస్తులకు అందించినట్లు ఆయన చెప్పారు. నూతన ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి ఏటా గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా వచ్చి ఎండగండి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇది ఈ గ్రామం ప్రత్యేకత అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. స్వగ్రామమైన ఉండి మండలం ఎండగండి గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఇలా శివాలయం కూడా ఇప్పుడు 2 పురాతనం అయిపోవడంతో కూడా 2012లో శివాలయాన్ని పునర్నిర్మించాను. అమ్మవారి గుడిని అదొక మురికాలో కట్టుకుంటే 40 సెంట్లు భూమి కొని అందులో గ్రామదేవత గుడి అలాగే చిన్న కళ్యాణ మండపాన్ని కూడా కట్టి గ్రామానికి అప్పచెప్పడం జరిగింది కమిటీకి. పోలేరమ్మ అనేది గ్రామదేవత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నెల పెట్టిన తర్వాత తీసుకొచ్చి కన్నూరు రోజుని జాతర చేసి ముక్కన్నూరు రోజుని పంపేయటం పుట్టింటి పంపడం మంచినూరు ఆడబొడుచుగా పోలేరమ్మ అనే ఎండగండి గ్రామాన్ని ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రామాల్లో పట్టణానికి వెళ్ళిపోయినా కానీ సంక్రాంతి అనేటప్పటికీ కొన్ని ఊళ్ళలో అయితే 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తూ ఉంటారు. కానీ మా గ్రామంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రజలు కోరుకుంటారు. హైదరాబాద్ నుంచి అయినా బయటకు వెళ్ళినా కూడా ముత్యాలమ్మ పోలేరమ్మని తీసుకొస్తున్నారంటేనే ఆ పండగ కొత్త ఉంటారు. కాబట్టి యూత్ అంతా కూడా యంగ్ కుర్రోళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఈ శివాలయం కమిటీ కానీ పోలేరమ్మ గుడి కమిటీ కూడా శ్రద్ధగా దాన్ని ఎక్కడ ఇష్యూస్ లేకుండా గొడవలు లేకుండా అందరూ సామరస్యంగా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా ఐకమత్యంగా ప్రోగ్రాములు చేయటం జరుగుతుంది. మా గ్రామం అంటేనే విశిష్టత ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లేకుండా సొసైటీ కానీ పంచాయతీ కానీ దేనికి కూడా అందరూ అన్నదమ్ములుగా ఉండి జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పుడు పొగలా ఉంటారు. కానీ ఈ ఫంక్షన్స్ అన్ని కూడా అందరూ కలిపి అన్ని కులాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం జరుగుతుంది. నేను పుట్టిన ఊరు కాబట్టి నా బాధ్యతగా ఆ గ్రామంలో 2 ఇంపార్టెంట్ దేవాలయాలని ప్రభుత్వ సహకారం కూడా లేకుండానే నా సొంత నిధులతోటి మా కుటుంబం మా తండ్రి తల్లి ఇద్దరు ఇచ్చిన ప్రోత్సాహంతో నా కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు కట్టించడం జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి జరుపుకునే పండుగ. అమ్మవారిని మళ్ళీ పాతగుడిని రీమోల్డింగ్ చేసి 5-6 కోట్ల రూపాయలు వ్యయం ఆయన సొంత ఖర్చుతో పెట్టుకుని గ్రామదేవతని ఏమైనా సరే నిలబెట్టాలని ఒక శివాలయం ఒక అమ్మవారి గుడి శాశ్వతంగా జీవితంలో ఎనగండి పేరు మారకూడదన్నట్టుగా చేసుకునేలా కట్టించారు. ఆయన ఆశీస్సులతో గ్రామ పెద్దల సహకారంతో పెద్దలు అందరూ ఆ వైద్యాలలో నడుపుతూ గ్రామ ఏటా మానుకోకుండా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా సంబరాలు జరుపుకుంటూ గ్రామదేవత పోలేరమ్మ తల్లి అందరినీ సలహా చూడాలని పాడి పంటలతో నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని అందరూ నైవేద్యాలు పెట్టుకుని ఈ రోజు అమ్మవారిని మళ్ళీ గర్భగుడిలో పెట్టడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నరసింహరాజు గారు కానీ అలాగే రంగరాజు గారు కానీ ఆధ్వర్యంలోని జరుగుతున్న ఈ మహోత్సవాలందరికీ ఊరంతా తండోపండాలుగా వచ్చి అమ్మవారిని ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. అలాగే ఈ పండుగ మహోత్సవం ముగించుకుని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పండుగ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలని చెప్పేసి అందరూ ఊళ్ళో గ్రామ ప్రజలందరూ సహకారం కూడా ఉండాలని చెప్పేసి జరుపుకోవాలని అందరూ ఆశిస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ సీఎం నుండి ప్రజల ఆదరణ పొందిన సీఎంగా పేరొందిన నాయకుడు ఎన్టీ రామారావు అని ఆకువీడు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మాజీ సర్పంచ్ గొంట్ల గణపతులు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆకువీడు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డైలీ మార్కెట్లో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, మండల అధ్యక్షులు కోపెల్ల సాయిబాబా, నౌకట్ల రామారావు, కిమిడి నాగరాజు, ఎండి అజ్మల్, దోబ సురేష్తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక మహనీయుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కావాలన్నా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి కవర్లతో శాసించేటువంటి రోజుల్లో ఢిల్లీ పెత్తనాన్ని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిద్రలేపి మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుందాం, మన భవిష్యత్తుని మనమే చక్కదిద్దుకుందాం అనేటువంటి ఏకైక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు బడుగు బలహీన శ్రామిక రైతు వర్గాలందరికీ కూడా ఈ రాజకీయం ఎవరి సొత్తు కాదు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కుతో ఏ విధంగా రాజకీయం మరి అధికారం వస్తుందో ఆ అధికారం మరి ఉన్నత వర్గాలకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా మరి దక్కాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యావంతుల్ని ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా చేసి మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెల్లన్నం అంటే ఏంటో తెలియని రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా మరి తెల్లన్నాన్ని రుచి చూపించి జనతా అవసరాలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంటిని నిర్మిస్తూ కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఏకైక సిద్ధాంతపు పునాదులపై ఈ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిలబెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నీడలో ఈ రోజు కూడా 40-45 సంవత్సరాలు దాటినప్పటికీ చెక్కు చెదరకుండా సిద్ధాంత పునాదుల పైన అదే విధంగా ప్రపంచం యావత్తు కూడా తెలుగు జాతిని గుర్తించుకునే విధంగా పార్టీ నిలబడిందంటే ఆ రోజు ఆయన వేసిన పునాది అని చెప్పక తప్పదు. మరి అటువంటి మహనీయుడు 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆయన అసూలు బాయటం మనందరికీ కూడా తెలుగు జాతికి తీరని లోటుగా భావిస్తూ ఆయనకి ధన్యవాదాలు. ప్రభుత్వం 1982 ముందు ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వం నియంత్రణ పోగడతోటి ప్రజలందరూ ఇసుకుపోయి రామారావు గారిని నమ్ముకుని ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఆ మహానుభావుడు అలాగే ప్రతి పేదవాడిని కూడా తన బిడ్డల్లా చూసుకుంటూ మరి ఎన్నో
సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి, సంక్షేమ పథకాలకే ఆద్యుడైనటువంటి నందమూరి రామారావు గారిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవాల్సిన విషయం. ₹2 బియ్యం పథకం అవనివ్వండి, జనతా వస్త్రాలు అవనివ్వండి, పేదవాడి ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మరి ఇల్లు ఎన్నో నిర్మించిన మహోన్నతి ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా ఎన్టీ రామారావు గారిని తలుచుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ప్రారంభించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అనగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతో అండగా ఉంటూ మరి వాళ్ళ క్షేమ ధైర్యాలన్నీ కూడా ఆయనే చూడటం జరిగింది. బీసీలందరికీ కూడా వాళ్ళ పదవులు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నందమూరి తారక రామారావు గారు ఒకే కాన్సెప్ట్ తోటి పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి పేదవాడు పట్టి అండం తింటున్నారంటే కారణం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల వల్లనే ఏ పార్టీని వచ్చినా సరే ఆ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వాళ్ళ యొక్క మనుగడ సాగిస్తున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే ఒక స్కూల్ స్థాపించి ఎంతో మందిని యువ నాయకుల్ని, రాజకీయవేత్తల్ని, రాజకీయ చలని మాలాంటి వ్యక్తులను కూడా ఈ ముందుకు తీసుకొస్తే ఈరోజు ఎంతో మంది ఆయన స్కూల్లో రాజకీయ అభ్యాసం నేర్చుకున్న వాళ్ళు ఈరోజు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, వాళ్ళతో విఐపీలుగా ఎంతో చలమని అవుతున్నారు. దానికి కారణం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం అనే ఒక బడి. నేటి ప్రభుత్వాలు చెడు సంస్కృతిని భవిష్యత్తు తరానికి అందిస్తున్నాయని ఎమ్మెల్సీ గోపిమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజుల్లో సంక్రాంతి సాంప్రదాయం మాటున కోడి పందాలు, పేకాట, జూదం, ఇతర జూద క్రీడల్ని ప్రోత్సహించడం దారుణమన్నారు. డీవైఎఫ్ఐ 43వ సంక్రాంతి యువజనోత్సవాల ముగింపు సభ శనివారం ఆకివీడు జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వాటిని వ్యతిరేకిస్తే చంపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు అంబటి రమేష్, ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్, పట్టణాధ్యక్షుడు డోకల రవితేజ, అట్లూరి రంగారావు, తోటవాసు, గమని సురేష్తో పాటు దాతలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయం అని చెప్పి చాలా మంది చాలా కబుర్లు చెప్తా ఉన్నారు. కోడి పందాలు మన సాంప్రదాయం అని చెప్తా ఉన్నారు. గుండాట, క్యాసులో మన సాంప్రదాయం అని చెప్తా ఉన్నారు. ఆ పేరు చెప్పి ఈ రోజున రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏమిటి మన సాంప్రదాయం అనేది చూస్తే, ఈ సంక్రాంతి అనేది రైతులు తమ పంటను పండించి ఇంటికి చేర్చిన తర్వాత బంధుమిత్రులతో, కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటూ వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి. మరి అటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది చట్ట విరుద్ధంగా దొంగచాటులు ఆడుకునే ఆటలను కూడా అవే సాంప్రదాయం అని చెప్పి ప్రజలను నమ్మిస్తూ కోట్ల రూపాయలు గడించినటువంటి వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం పెద్ద పెద్ద బరులేసి కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు కొన్ని లక్షలతో ఆటలాడి 3 రోజులు కూడా ఆనందించి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అట్రాక్ట్ అయినటువంటి యువత అటువంటి జోదంలో ఉండి ఈ రోజున జేబులు గుళ్ళ చేసుకుని కుటుంబాల ఆర్థిక పరిస్థితులని ఇబ్బందులు పాలై ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను తాకట్లు పెట్టి, భార్యల యొక్క పుస్తుల్ని తాకట్టు పెట్టి ఈ రోజున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టవేయబడతా ఉంది. ఏమైనా సరే కోడి పందాలు జరగడం అని చెప్పి ప్రతి జిల్లాలో కలెక్టర్ ప్రకటన చేస్తారు. పండగ వచ్చేటప్పటికి ఆటల పోటీలు పబ్లిక్ గా ఈ రోజున ప్రజల యొక్క
జీవితాలతో ఆటలాడుకునే విధంగా ఈ రోజున ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగం అని చెప్తా ఉన్నాం, కానీ ఆటలు చాలా బహిరంగంగానే జరుగుతూ ఉన్నాయి. అవి చట్ట విరుద్ధమైనటువంటివి, మన సాంప్రదాయానికి భిన్నమైనటువంటివి, అవి విష సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు ఈ రోజున మన ప్రజల్లోకి చొప్పించి ప్రజలను కూడా అటువైపు తీసుకొస్తున్నటువంటి ఈ పరిస్థితులు. జరిగినటువంటి 3 రోజుల్లో జరిగినటువంటి అంశాలని టీవీల్లో చూపించడం కాదు, ఈ 3 రోజుల తర్వాత విష సంస్కృతి వల్ల, అటువంటి విష క్రీడల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాల యొక్క బాధలను కూడా చూపిస్తే సమాజానికి తెలుస్తుందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యువతని మంచి మార్గంలో పెట్టడం కోసం, యువతని సక్రమంగా పెట్టడం కోసం, యువతలో దేశభక్తిని కల్పించడం కోసం, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం, మన సాంప్రదాయాన్ని కాపాడడం కోసం మన డివైఎఫ్ఐ ఈ రోజు 43 సంవత్సరాల నుంచి అటువంటి విష సంస్కృతికి భిన్నంగా, అటువంటి విష సంస్కృతికి వ్యతిరేకంగా యువతని మంచి మార్గంలో పెట్టాలా, దేశభక్తి కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి డివైఎఫ్ఐ చేస్తున్నటువంటి అవిశ్రాంత కృషికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అటువంటి డివైఎఫ్ఐకి ప్రోత్సహిస్తున్నటువంటి మన దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కోడి పందాలకి, గుండాటికి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లా. ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ విధమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించాలంటే, లేదంటే క్రికెట్ పోటీలు నిర్వహించాలంటే రాష్ట్ర స్థాయి, పై స్థాయి నుంచి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవటానికి గత నెల నుంచి ప్రయత్నం చేస్తే గాని ఇక్కడ ఆటలు ఆడటానికి మాత్రం మనకి పర్మిషన్ రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రత్యేకంగా మారుస్తామని చెప్పి ఖలిస్తాన్ ఒక మూమెంట్ వస్తే ఆ రోజు డివైఎఫ్ఐ పోరాడింది. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుని, కార్యదర్శిని ఇట్లా 18 మందిని చెప్పేశారు. ఆ రోజు డివైఎఫ్ఐ ఎదిరించింది. మా దేహ ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పి ప్రాణాలు ఇచ్చిన చరిత్ర డివైఎఫ్ఐ ఉంది. కేంద్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇక పేరు చెప్పక్కర్లా, వీళ్ళందరూ కూడా కోళ్ళు పట్టుకొని ఫోటోలు పోజిస్తూ ఉంటే సామాన్యుల పరిస్థితి అని చెప్పి అడుగుతున్నాం. సంక్రాంతి అంటేనే ఒక రైతు పండుగ. శ్రీశ్రీ గారు అంటారు, పొలాలన్నీ హలాలదున్ని హిరాతలంలో హేమం పెంటక జగానికంతా సౌఖ్యం నిండుదని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పారు. కానీ ఈ రోజు రైతు పరిస్థితి ఏంది? రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. రైతు పండిన పంట గిట్టుబాటు లేదు. అందుకని రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ సమాజం సుభిక్షంగా ఉంటది. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటాము. ఆ రకంగా ఈ రైతు పంటను రాబోయే రోజుల్లో అందరూ ఘనంగా జరుపుకోవాలంటే భారతదేశంలో గొప్ప సంస్కృతి ఏంటో తెలుసా? నా కడుపు నింపడమే కాదు, అందరూ బాగుంటారని కోరుకునేది. అది భారతీయ గొప్పతనం. నాతో పాటు అందరూ బాగుంటేనే మనం బాగున్నట్టు, ఇది ఇండియా కల్చర్. అటువంటి కల్చర్ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేపథ్యంలో డివైఎఫ్ఐ పిలిపిస్తున్న యువతకి, ఈ దేశం మనదే, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, ఈ దేశాన్ని రక్షించుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భీమవరం శ్రీనివాస్ సెంటర్లో నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పార్టీ రాష్ట్ర కౌసాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలదండి సుజాత రామచంద్రరాజు, కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏపీ కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు దంపతుల ఆధ్వర్యంలో తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా పేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. రాజకీయాల్లో నూతన దిశను చూపిన దూరదృష్టి కలిగిన నాయకుడు ఎన్టీఆర్ అని, పేదలకు గౌరవం, ఆత్మవిశ్వాసం కల్పించిన ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, తెలుగు యువత పట్టణాధ్యక్షుడు గొలగాని రమేష్, బొమ్మిడి వెంకటేశ్వరరావు, ఎలమంచులి శ్రీనివాసరావు, వెన్నకోట వినాయక్ బాబు, గంధం రాధా, కాపా అమర్బాబు, గున్నేశ్వరరావు, చెల్లబోయిన సుబ్బారావు, కాపా దుర్గారావు, గొలగాని దుర్గారావు, నల్లం గంగాధర్, పురిగళ్ల ఫణికుమార్, చెరుకు తిరుపతిరావు, ఆదిలక్ష్మి, రాశి, శ్రీలక్ష్మి, హైమావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు కాలం చేసి 30వ సంవత్సరం 30వ వర్ధంతి జరుపుకోవడం భీమవరం నియోజకవర్గంలో, భీమవరం మండలం గాని, వీరవాసరం మండలం గాని, భీమవరం టౌన్ గాని, జిల్లా పార్టీ ఆఫీసులో గాని ప్రతి చోట కూడా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు
పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాల్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయడం అంటే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం కింద జరుగుతుంది కూడా. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే మహానీయుడు, మహాపురుషుడు, ఒక యోగ్యులు అంటాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిన మహనీయుడు. ఒక సినీ రంగంలో గాని, ఒక రాజకీయ రంగంలో గాని మాలాంటి బడుగు బలహీన వర్గాలకే ఆశాజ్యోతిగా నిలబడి ఆ రోజు ఆయన 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందికి, ఎన్నో లక్షల మందికి ఈ రోజు ఒక మంచి స్థానం వచ్చింది, ప్రజల్లో మంచి గౌరవం వచ్చింది. రాజకీయంగా ఆయన ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఒక మంచి జరగడం జరిగింది. ఇటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తి మనం ముందు చూడడం, తర్వాత తరంతో కూడా చూడడం. ఆయన పుట్టినరోజు కానీ, అలాగే వర్ధంతి కానీ మాలాంటి నాయకులు, కార్యకర్తలు, మా తర్వాత వచ్చే మా పెద్ద నాయకులు, వాళ్ళతో మేము మా తర్వాత వచ్చే నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఆయన ఒక యుగ పురుషుడి కింద ప్రజల్లో నిలిచిపోతారు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి మహానీయుడు మా తెలుగు జాతికి ఒక వజ్రు లాంటి నాయకుడు అయినా అటువంటి వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రంలో పుడతాం, ఆ రాష్ట్రంలో మాలాంటి ఆయనకి పార్టీకి సేవ చేసుకునే కార్యకర్తల కింద రావడం మాకు పూర్వజన్మ సుకృతం. ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఆశయంలో, ఆయన పట్టుదలలో ముందుకు నడుస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా విద్యాశాఖ మంత్రుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఈ నారా లోకేష్ గారు అంటే ఒక బ్రాండ్ కింద ఏర్పడి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అలా నిలబడే కార్యక్రమంలో ఆ మంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, కంపెనీలు తీసుకురావడం కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించడం కానీ మీరందరూ చూస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.